హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇందిర. మరి మీరందరూ బాగున్నారని నేను ఎంతో కోరుకుంటున్నాను భగవంతుడికి, అందరూ బాగుండాలని. మరి నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి. బికాజ్ ఆఫ్ మీ వల్లే, మీరే నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తున్నారు. ఎందుకు అంటే నేను ఇప్పుడు 8K ఫాలోవర్స్ అయితే నాకు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు మీ అందరికీ. మరి వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీరామనవమి రోజు నేను ఏం చేశాను ఆ రోజు అనే దాని గురించి ఒక బ్లాగ్ అయితే తీసానండి. దీనిలో చాలా అద్భుతాలు అయితే మీరు చూడొచ్చు. మీరు తయారయ్యి గుడికి వెళ్ళి అక్కడ కళ్యాణం చూస్తారు, కానీ ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడవలసిన విచిత్రం ఏంటంటే స్వామివారి అలంకరణ అండి. కళ్యాణంలో సీతమ్మ వారిని, శ్రీరామవారిని, అలాగే లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామికి కూడా కొత్త వస్త్రాలు వేసి వాళ్ళని తుడిచి కొత్త వస్త్రాలు వేసి అందంగా తయారు చేయటం అనేది మీలో ఎంతమంది చూసుంటారు దగ్గరుండి? నాకైతే అదృష్టం దక్కిందండి. మరి ఆ అదృష్టాన్ని నేను క్యాప్చర్ చేశాను, మీ అందరికీ చూపిద్దామని చెప్పని నేనైతే సంకల్పించుకున్నాను అనమాట. నిజంగా ఇటువంటి అదృష్టం చాలా అరుదుగా ఉంటుంది సుమి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకొని కళ్యాణానికి వెళ్ళాలని కళ్యాణం స్టార్ట్ అయ్యాక కానీ మనం వెళ్ళాం. కళ్యాణం స్టార్ట్ అయిపోయి సగం కథలైపోయిన తర్వాత మనం జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే మాత్రమే వెళ్తాం. మరి నాకు సో అలా అనుకొని ఉండిపోతామండి మనం తయారులు అవుతూనే. కాబట్టి మరి ఈసారి అయితే ఈ వీడియోలనైతే మీరు చక్కగా వీడియో అయితే చూసేసేయండి ప్రశాంతంగా. స్వామివారి అలంకరణ చూస్తే నిజంగా అద్భుతం అనే చెప్పాలండి. ఎంత బాగుందంటే మన పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంత చక్కగా కూర్చోబెట్టి తయారు చేస్తాం కదా, అప్పుడు ఎంత మురిసిపోతూ ఉంటాం. అలాంటిది మనకిష్టమైనటువంటి శ్రీరాముడు సీతమ్మ వారిని తయారు చేస్తుంటే ఇంకా మరీ ఆనందం అయితే చెప్పక్కర్నే లేదు. మరి మంగళ స్నానాలు అయితే అయిపోయాయండి. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు నలుగురు ఎవరంట పెద్దవాళ్ళు ఈ కళ్యాణానికి కర్తలు అనమాట. అంటే ఈ కళ్యాణం చేయించుకోవాలి అని అనుకునే దంపతులు అనమాట వాళ్ళు. సో అందుకోసమని వాళ్ళు అలా వాళ్ళే మంగళ స్నానాలు చేశారు, వాళ్ళ దంపతులే చేసుకుంటున్నారు. లక్కీగా నేను కూడా అక్కడ ఉండడంతో నాకు కూడా వేయమని చెప్పంటేను వేసామన్నమాట. సో మరి నేను వీడియో తీయడం అవన్నీ చేయాలి కాబట్టి అక్కడ అవన్నీ కూడా మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నానండి. స్వామివారి యొక్క తడి బట్టల్ని తీరుస్తున్నారు చూడండి. అంతా కూడా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ప్రతి పాయింట్ కూడా నేను పెట్టడం జరిగింది మొత్తంగా అండి. లక్ష్మణ్కి శ్రీరాముల వారికి కొత్త బట్టలు భలే ఉన్నాయి, చిన్నవి బుజ్జిగా. అసలు ఎంత బాగున్నాయంటే పట్టుబట్టలు అవి. వాటిని ఆ నలుగురు ఆడవాళ్ళు కూడా చక్కగా ఎంతో ఓపికగా కూర్చొని ఆ స్వామివారికి అమ్మవారికి అలంకరణ తిలకం దిద్దడం కానీ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మరి మీరు కూడా మొత్తం వీడియోని అయిపోయినంత వరకు చూడండి కళ్యాణంతో సహా. చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే చాలా సూపర్ అని నేను చెప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్?